హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేస్విక బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పచ్చి మామిడి తాండ్రా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. గ్రీన్ మామిడి తాండ్రా. మామూలుగా అయితే మనం పండు మామిడికాయతో చేస్తాం కదా, ఇప్పుడు నేను పచ్చి మామిడికాయతో చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మనకు ఒక 1 year వరకు నిల్వ ఉంటుందండి. దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇలా పీల్ తీసేసుకుందామండి. పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. పొట్టు తీసేసి పెట్టేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇలా చిన్న చిన్నగా అన్ని ముక్కలు కట్ చేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 1 year వరకు నిల్వ ఉంటుంది. పిల్లలకైతే భలే ఇష్టంగా నచ్చుతుంది. చాలా డిఫరెంట్గా యమ్మీగా ఉంటుందండి. మామూలుగా అయితే మ్యాంగోతో చేస్తాం కదా, పచ్చి మామిడికాయతో అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తేనే కదా మనకు కూడా తెలిసేది. నెక్స్ట్ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ మనం మిక్సీలోకి వేసి మిక్సీ చేసేసుకుందామండి. మొత్తం మెత్తగా గ్రైండ్ చేయాలి, ఎక్కడ కూడా పలుకు లేకుండా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మెత్తగా నేనైతే పలుకు లేకుండా, ఎక్కడ పలుకు లేకుండా మంచి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటో వీడియోలో చూద్దాం. స్టవ్ వెలిగించేసుకొని చిన్న మంట పైన పెట్టేసుకొని బాగా దీన్ని తిప్పుతూ ఉండాలండి. ఇది మొత్తం దగ్గరికి రావాలి. ఇందులో వాటర్ అయితే ఎక్కడ కూడా నేను యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసి అస్సలు రాదు తాండ్రా. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేయాలండి, టేస్ట్ భలే ఉంటుంది. కొద్దిగా 1 teaspoon సాల్ట్ వేసుకోవాలండి. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే కింద అడుగంటకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా పూర్తిగా కలిపేసేయాలి. ఆయిల్ అయితే మస్ట్ అండి. ఆయిల్ వేయకపోతే కింద మొత్తం అడుగంటేస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి దగ్గర పడే వరకు. కొద్దిగా నేను ఫుడ్ కలర్ వేసానండి, కలరింగ్ కోసము. చూస్తున్నారు కదా ఎంత గ్రీనీగా వచ్చిందో. మనము పచ్చి మామిడికాయ తాండ్రా అన్నాం కదా, అందుకని నేను లైట్గా కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను. మీ ఇష్టం అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు. నేనైతే వేసాను కలరింగ్ కోసము. చాలా బాగుంటుంది. పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. బయటి మామిడి తాండ్రా కన్నా మనం ఇంట్లో చేసి పెడితే మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనకు సమ్మర్లో మామిడికాయల సీజనే కదండి, ఫుల్గా వచ్చేస్తాయి. దండిగా చేసుకోవచ్చు 1 yearకి సరిపడా. చూస్తున్నారు కదండి, ఉడుకుతుంది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం సిమ్లో పెట్టే చేయాలి. హైలో పెడితే మాత్రం కింద అడుగంటేస్తుందండి. చూస్తున్నారు కదా, ఉడుకుతుంది. పూర్తిగా అయితే దగ్గరకు వచ్చేసిందండి. బబుల్స్ వస్తున్నాయి కదా చూడండి. అలా బబుల్స్ వచ్చాక తీసేసుకోవాలండి. ఇప్పుడు ఒకటి మందంపాటి ప్లేట్ తీసుకోవాలండి. కంపల్సరీ మందంపాటి ప్లేట్ అయితేనే బాగుంటుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేయాలి. ఆయిల్ మొత్తం ప్లేట్కి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేస్తేనే మనకి తాండ్రా తీసేటప్పుడు ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ లేకుండా పెడితే మాత్రం ప్లేట్కి అంటుకొని పోతుంది. ఇంకొకటి ఏంటంటే మందంపాటి ప్లేటే తీసుకోవాలి, ఎండకి పెడతాం కదా, లేకపోతే మొత్తం స్టిక్కీగా మొత్తం అంటుకపోతుంది. అస్సలకి మనకి మామిడి తాండ్రా అస్సలు ఎండదు. ఇలా ప్లేట్లోకి మొత్తం వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఒక్కసారి ఇలా నొక్కేసుకోవాలి. ఇలా స్పూన్తో వేడిగా ఉంటుంది. పల్చగా అనుకోవాలండి, మందంగా పెడితే ఆరదు. ఎంత పల్చగా స్ప్రెడ్ చేస్తే అంత పల్చగా వస్తుంది. ఇది ఒక 2-3 days పడుతుందండి ఎండలు ఎండడానికి. చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ వేసాం కదా, భలే టేస్ట్ ఉంటుందండి. ఇలా పూర్తిగా ప్లేట్ మొత్తం అనేసుకున్నానండి నేను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు ఎండలో పెట్టేద్దామండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎండలో పెట్టేసుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇదైతే మామిడి తాండ్రా ఎండిపోయింది. కట్ చేస్తున్నాను నేను. ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా అయితే ఎండిపోయింది. చూస్తున్నారు కదండి, ఇలా ఒక్కొక్క లేయర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందామండి. ఇలా అన్నిలా రోల్ చేసేసుకోవాలండి. రోల్ చేసుకొని
ఈ సైజులో అన్నీ రోల్ చేసి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలానే చిన్నగా అన్నీ రోల్ చేసుకోవాలండి. మీ ఇష్టం, పెద్దగా అయితే పెద్దగా, చిన్నగా అయితే స్మాల్ సైజ్లో చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది. నేను చేస్తుంటేనే మా పిల్లలు అయితే సగం తినేసారండి. అంత టేస్ట్గా అంత బాగా వచ్చాయండి. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.